నమస్తే వెల్కమ్ టు సినిమా నేను తరంగిణి రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది సినిమా ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ప్రభాస్ వరుస చిత్రాల్లో స్పిరిట్ ఒకటి అయితే మరో అరడజన్ సినిమాలను లైన్ పెట్టగా అందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు ప్రభాస్ ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారట అలాగే ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలో సలార్ 2 కల్కి 2898 AD పార్ట్ 2 సినిమాలు కూడా ఉన్నాయి కానీ ఫ్యాన్స్ మాత్రం వీటి తర్వాత వచ్చే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ మూవీలో ఓ రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ తన విధ్వంసాన్ని చూపెట్టనున్నాడు కాగా 2023 డిసెంబర్లో యానిమల్ మూవీని రిలీజ్ చేసిన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ కథ కోసం దాదాపు 8 నెలలు కష్టపడ్డాడు అలాగే కథ ఫైనల్ అయ్యాక స్క్రీన్ ప్లే కోసం మరో 6 నెలలు గడిపాడట మొత్తంగా బాండ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం మిగిలిన నటీనటుల వెతుకులాట మొదలెట్టాడు అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ప్రభాస్ కొంత సమయం తీసుకోబోతున్నాడని తెలుస్తోంది ఎందుకంటే ప్రభాస్ స్లిమ్ లుక్ లోకి మారుతాడని అందుకే ఈ సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని చిత్ర వర్గాల టాక్ అంతేకాదు ఇక ఈ మూవీ షూటింగ్ ఇండియాతో పాటు పలు దేశాల్లో చిత్రీకరించే అవకాశం ఉందట అందుకే ఈ సినిమాలో కొరియన్ అమెరికన్ యాక్టర్స్ కూడా నటించబోతున్నట్లు సమాచారం ఈ లెక్కన స్పిరిట్ చిత్రం పూర్తయ్యేసరికి ఎంత సమయం పడుతుందనే విషయాన్ని అంచనా వేయడం కష్టమే ఇవండి వాళ్ళ సినిమా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై